డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు చూసుకుంటే లక్షలో నడుస్తుంది ఇప్పుడు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్, ట్రంప్ ఇంపాక్ట్, మరి రానున్న 2 నెలల్లో తగ్గుతుంది బంగారం ధర అంటున్నారు. మీరు ప్రతి వీడియో చెప్తున్నారు బంగారం ధర అనేది మనం ఎవరు నిర్ణయించలేమని చెప్పేసి. మరి చూసుకుంటే ఇంపాక్ట్ల వల్ల వచ్చే 2 నెలల్లో తగ్గొచ్చు అనే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఏం చెప్తారు సార్? ఒకటి, ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల ప్రభావం కొంత దేని మీద పడిందని చెప్పక తప్పదు. చైనా అండ్ అమెరికా ట్రేడ్ వార్ లోపల కొంత దెబ్బతిన్న పరిస్థితి మాత్రం వాస్తవమైన విషయం. దానికి తోడుగా యుద్ధాలు, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కు మధ్యలో జరిగిన యుద్ధం అది అమెరికా యుద్ధంగా మారింది. 2 రోజుల నుంచి అమెరికన్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే వీళ్ళు న్యూక్లియర్ సంబంధించినటువంటి బాంబులు తయారు చేసేటువంటి ఏరియాస్ మీద అవి బాంబర్స్ను ప్రయోగించడం, తద్వారా వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం. సో ఈ వారు ఎక్కడికి తీసుకుంటుందో, ఎలా మలుపు తీసుకుందో తెలియదు. ఇరాన్ ముఖ్యంగా ఏమిటంటే టోటల్ పెట్రోలియం కంట్రోల్ అంతా కూడా ఇరాన్ చేసే పరిస్థితి. అంటే ఇరాన్లో వచ్చే పెట్రోల్ కొంత అయితే ఇరాన్కి ఇతర దేశాలకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సముద్ర తీరం ఉందో ఆ సముద్ర తీరం నుంచే చాలా దేశాలకు సంబంధించిన మొత్తం ఫ్యూయల్ అంతా కూడా అక్కడి నుంచే దారిలో ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణించేటువంటి దారిని మూసేయడానికి ఇరాన్కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ చేతిలో ఉంది. ఇరాన్ ఎప్పుడైతే దాన్ని అడ్డగిస్తుందో అప్పుడు మొత్తం ఫ్యూయల్ తీసుకెళ్లే షిప్లన్నీ ఆగిపోతాయి. అలా ఆగిపోయినట్టయితే మరి ఫ్యూయల్ కొరతతో విపరీతంగా బాధపడాల్సిన పరిస్థితి పడుతుంది. ఒక్క దేశం కాదు, మొత్తం ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా సఫర్ అయ్యే పరిస్థితులు పడతాయి. పశ్చిమాసియాలో ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశం మరింత ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ ఎప్పుడైతే ఆగిపోతుందో అన్ని రేట్లు పెరిగిపోతాయి టోటల్గా. ఎందుకంటే రవాణా లేకుండా ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడైతే వస్తువుల మూమెంట్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ప్రతిదానికి రేటు పెరిగిపోతుంది. విపరీతమైన రేట్లు పెరగడం వల్ల మనకు ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది, జీడిపి తగ్గే అవకాశం ఉంది, రకరకాలైనటువంటి దెబ్బతినే అవకాశం ఉంది. బంగారం మీద కూడా దీని ప్రభావం పడుతుంది. వాస్తవంగా ఇప్పటి నుంచి మొదలు పెడితే 2 మాసాల లోపల గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అనేది మొత్తం దీనిలో విశ్లేషకుల యొక్క ముఖ్యమైన ఆలోచన. క్వాంటమ్ అనేటువంటి ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో అది ప్రతి రోజు బంగారాన్ని సంబంధించిన ప్రపంచంలో ఉన్న బంగార నిల్వల గురించి, దానికి రేటు గురించి, అది పెరుగుతుందా తగ్గుతుందా దాని గురించి ఒక అవగాహనకు వచ్చి అంచనాలు వేసి చెప్పేటువంటి సంస్థ. ఈ క్వాంటమ్ సంస్థ కూడా ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే రేట్లు 2 మాసాల లోపల తగ్గే అవకాశం ఉంది బాగా అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా అమెరికన్ ఒక ఆర్గనైజేషన్ ఏదైతుందో దీంట్లో బాగా నిష్ఠాంతమైనటువంటి ఆర్గనైజేషన్ కూడా ఈ మాట నొక్కి చెప్పాల్సింది. మనకు కనబడుతుంది కూడా ఇరాన్ యుద్ధం ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు కూడా, మనకు యుక్రెయిన్ తీసుకున్నట్టయితే రష్యా ముందర యుక్రెయిన్ చాలా చిన్న దేశం, వాళ్ళకున్న సమర్థత చాలా తక్కువ. రష్యా ప్రపంచంతో పోటీ పడగలిగేటువంటి ఒక ప్రపంచంలో ఉన్న దేశాల్లో చూస్తే అమెరికా తర్వాత రష్యా అనేది మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టు మాట. అంటే అటు బాంబింగ్లో కానీ, యుద్ధ విమానాల్లో కానీ, వాళ్ళ కెపాసిటీ, ఆర్థిక కెపాసిటీ కానీ అన్ని రకాలు కూడా రష్యా చాలా గొప్ప దేశం. అంతటి గొప్ప దేశాన్ని ఒక చిన్న దేశం ఇప్పటికి దాదాపుగా మనకు నెలల తరబడి యుద్ధం జరుగుతోంది. ఇప్పటిదాకా ఏమీ తేలలేదు. ఇంకెంతకాలం పడుతుందో కూడా తెలియని పరిస్థితి పడుతుంది. అంటే చిన్న దేశమే కదా, వెంటనే అయిపోతుంది యుద్ధం అనుకునే పరిస్థితి వాళ్ళు లేదు. ఆ చిన్న దేశాన్ని సపోర్ట్ ఇవ్వడానికి అనేక దేశాలు చుట్టూ రెడీగా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశం ఎప్పుడు దేనికి సపోర్ట్ చేస్తుందో మనకు తెలియదు. ఇతర దేశాల సపోర్ట్ తోటి అవసరమైతే ఆ యుద్ధాన్ని ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించగలిగే పరిస్థితి పడుతుంది. అలాగే ఇక్కడ ఇరాను చిన్న దేశమే అయినప్పటికీ ఇరాన్కు ఉన్నటువంటి సమర్థత కూడా తక్కువ అంచనా వేశారు ఇంతకుముందు. ఇప్పుడు ఆ సమర్థత పెరిగే పరిస్థితి. కొన్ని చిన్న చిన్న దేశాలు దానికి సాయం చేస్తున్నాయి. చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలు, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ కొన్ని దానికి సాయం చేయడం సిద్ధపడుతున్నాయి. ముఖ్యంగా రష్యా ఏం చెప్తుందంటే నేను ఇరాన్ పక్షం వహిస్తాను, అమెరికా ఇరాన్తో డైరెక్ట్గా యుద్ధానికి తలపడినట్టయితే నేను ఇరాన్కు సాయం చేస్తాను
అని చెప్తోంది. ఒకవేళ రష్యా ఇరాన్కి సాయం చేయడం మొదలుపెట్టిందంటే ఆ యుద్ధం ఎంతకాలం పోతుందో తెలియదు. ఒకవేళ ఆ యుద్ధం కంటిన్యూ అయినట్టయితే మాత్రం బంగారం రేటు కాదు, మొత్తం అన్ని రేట్లు బాగా మిగతా రేట్లు పెరుగుతాయి, బంగారం రేటు తగ్గుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే బంగారాన్ని కొనేటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు ₹1,00,000 చేరువగా బంగారం అయినప్పుడు మొత్తం కొనుగోలు సంఖ్య తగ్గింది అనేది కూడా ఒక వాస్తవం తెలియజేస్తుంది. దాదాపుగా 5 నుంచి 12% ప్రపంచ మార్కెట్ లోపల బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అంటే రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో కొనేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కొనేవాళ్ళ సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో రేట్ ఆటోమేటిక్గా డౌన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒకదానికొకటి ఉండేటువంటి లింకు. ఈ లింకు లోపల కూడా ఆలోచించినట్టయితే బంగారం రేటు భవిష్యత్తు లోపల తప్పనిసరిగా తగ్గుతుంది అని చెప్పడానికి అనేక కారణాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఇరాన్ యుద్ధం ప్రత్యేకంగా ఎక్కువ భాగం దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాను సంధికి వచ్చి అమెరికా చెప్పిన విధంగా ఒకవేళ వాళ్ళ దేశం లోపల ఏవైతే వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారో వాటిని బాహాటంగా ప్రకటించి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి అమెరికాకు అవకాశం ఇచ్చి అమెరికాతో స్నేహం పాటించే పరిస్థితి ఏర్పడితే, ఇవన్నీ ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే కొంచెం మార్పులు ఏమైనా వచ్చి బంగారం లోపల రేట్లు తగ్గకుండా కొంచెం కాన్స్టెంట్గా ఉండే అవకాశాలు ఉండొచ్చేమో. కానీ లేకపోతే మాత్రం తప్పనిసరిగా బంగారం రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా మనకు ఈ 2 నెలల్లో మళ్ళీ దాదాపుగా వెనక్కి కొంత భాగం తీసే అవకాశం ఉంది. అది ఎంత అనేది ఖచ్చితంగా మనం చెప్పలేకపోయినప్పటికీ ఎక్కువ శాతం తగ్గే అవకాశాలు మాత్రం భారీగా కనపడుతున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అంటే సార్, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళే కానీ మరి పెద్ద ఎత్తున బంగారం కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఉంది కాబట్టి కొంచెం ఆగుతున్నారు. అంటే మీరు అన్నట్టుగా 2 నెలల్లో తగ్గుతుంది ఈ వార్ ఇంపాక్ట్ కానీ, ట్రంప్ కానీ, చైనా అది ఇదంతా అంటున్నారు కదా, అంటే ఆగొచ్చు అంటారా బంగారం కొనాలనుకునే వాళ్ళు పెద్ద మొత్తంలో? ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం మనం ఆలోచించినట్టయితే కొంచెం ఒక వారం 15 రోజులు వెయిట్ చూసి తగ్గుముఖం పట్టిందనుకోండి, దాన్ని బట్టి తగ్గుతున్నట్టయితే ఆ తగ్గేది ఎంతవరకు పోతుందో మనకు కొంతవరకు అవగాహన ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి కొనుక్కోవడం మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనకుండా ఉండడమే మంచిదని మనం సలహా ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సార్.